ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి వాళ్ళు కానాను నడిపించబడుతూ ఉన్నారు. ఆ తర్వాత మోషే చనిపోయిన తర్వాత మోషే స్థానంలో మరలా ఇశ్రాయేలీయులకి నాయకుడు ఎవరు అనంటే యెహోషువ. ఆ యెహోషువ నాయకత్వంలో ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎక్కడ అడుగు పెట్టారు అనంటే కనాను భూమిలో అడుగు పెట్టారు. అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు 7 జాతులతో వాళ్ళు యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు యెహోషువ చెప్తున్నాడు, మీరు ఈ 7 జాతుల్ని కూడా ఏం చేయాలనంటే నిర్మూలన చేయాలి. ఈ కనానులో నుంచి ఈ 7 జాతుల్ని కూడా మీరే ఏరి పారేయాలి, మీరే వాళ్ళని చంపాలి అని చెప్పి ఆ ఇశ్రాయేలు సమాజం అంతటికి కూడా యెహోషువ తెలియజేస్తున్నాడు. అయితే ఇంతకీ ఈ 7 జాతులు అనేవి దేనికి సూచనగా ఉన్నాయి అనేటువంటి ఆ విషయాన్ని మాత్రమే ఈ సమయంలో నేను తెలియచేయాలనుకుంటున్నాను. మొదటిగా మనం చూస్తాం కనానీయులు, తర్వాత హిత్తీయులు, ఆ తర్వాత హివ్వీయులు, ఆ తర్వాత పెరిజ్జీయులు, ఆ తర్వాత గెర్గాషీయులు, తర్వాత అమోరీయులు, తర్వాత యెబూసీయులు. ఈ 7 జాతులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి, ఈ 7 జాతులు దేనికి సూచనగా ఉన్నాయి అని కనుక మనం ఆలోచన చేస్తే, మొదటి జాతి కనానీయులు. ఈ కనానీయులు దేనికి సాదృశ్యం అనంటే చింతకు సాదృశ్యం. చెప్పండి, దేనికి సాదృశ్యం చెప్పండి? చింతకు సాదృశ్యం. ఆ తర్వాత ఉన్నటువంటి జాతి మీరు చెప్పాలి, అందరూ చెప్పాలి, హిత్తీయులు. ఈ హిత్తీయులు దేనికి సాదృశ్యం అనంటే అసూయకు సాదృశ్యం. తర్వాత ఉన్నటువంటి జాతి హివ్వీయులు. ఈ హివ్వీయులు దేనికి సాదృశ్యం అనంటే జారత్వం లేకపోతే వ్యభిచారం అనేటువంటి వాటికి ఈ జాతి సాదృశ్యం. తర్వాత పెరిజ్జీయులు. ఈ పెరిజ్జీయులు దేనికి సాదృశ్యం అనంటే కోపానికి సాదృశ్యం. తర్వాత గెర్గాషీయులు, వీళ్ళు దేనికి సాదృశ్యం అనంటే తిండిబోతుతనానికి సాదృశ్యం. తర్వాత అమోరీయులు. ఈ అమోరీయులు దేనికి సాదృశ్యం అనంటే గర్వానికి సాదృశ్యం. ఆ తర్వాత ఉన్నటువంటి జాతి యెబూసీయులు. వీళ్ళు దేనికి సాదృశ్యం అనంటే సోమరితనానికి సాదృశ్యం. ఆమేన్.